Hi viewers, welcome back to my YouTube channel SSR Tutorials. Hope you are all fine. In this video, we will discuss about linear Diophantine equation topic in number theory. సో ఈ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మ్యాక్సిమం మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో ఇస్తుంటాడు. సో అంటే జే ఇంటూ ఏ వాళ్ళు కానీ జే ఇంటూ హెచ్ వాళ్ళు కానీ నెంబర్ థియరీ అనే సబ్జెక్ట్ ఉంటే మ్యాక్సిమం ఇస్తుంటాడు. సో ఈ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్లో స్టేట్మెంట్, నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ డెఫినేషన్ చూద్దాము. ఏ డయాఫాంటైన్ ఈక్వేషన్ ఈజ్ ఎ పాలినామియల్ ఈక్వేషన్ విత్ 2 or more ఇంటిజర్ అన్నోన్స్. సో ఈ డయాఫాంటైన్ ఈక్వేషన్ అనేది పాలినామియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంటుంది. సో 2 or more ఇంటిజర్ అన్నోన్స్గా ఉంటాయన్నమాట. అంటే మనకి పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఫామ్ అయింది ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి అనే ఫామ్లో ఉంటుంది. అక్కడ ఎక్స్ కామా వై వాల్యూస్ అనేవి మనకి తెలియదు కదా, వాటిని అన్నోన్స్ అంటాము. సో ఈ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ కూడా పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. ఏ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ ఈజ్ ఎన్ ఈక్వేషన్ విత్ 2 or more ఇంటిజర్స్ అన్నోన్స్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఈక్వేషన్లో ఎక్స్ వై 2 వేరియబుల్ ఈక్వేషన్స్ తీసుకుంటాము, లేదంటే ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్ ఈక్వేషన్స్ తీసుకుంటాము. అవి ఎక్స్ వై ఇస్తే 2 ఇంటిజర్స్ అనేవి మనకి అన్నోన్స్ అనమాట, అవి తెలియవు. అట్లాగే ఎక్స్ వై జెడ్ ఇస్తే అంతకంటే ఎక్కువ అవి వాల్యూస్ అనేవి మనకి తెలియదు. అండ్ ద ఇంటిజర్ అన్నోన్స్ ఆర్ ఈచ్ టు అట్ మోస్ట్ డిగ్రీ ఆఫ్ 1. సో వాటి పవర్స్ అనేవి 1కి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 జెడ్ పవర్ 1 అట్లా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అనేవి ఉండవు. ఎందుకంటే మనకి లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ అనేది పాలినామియల్ ఈక్వేషన్ కాబట్టి వాటి పవర్స్ అనేవి 1కి ఈక్వల్గా ఉంటుంది. లీనియర్ అనమాట. లీనియర్ అంటే ఎక్స్ వై జెడ్ అట్లాగా. లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ టేక్స్ ద ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి. అంటే ఇప్పుడు మనకి 2 వేరియబుల్ ఈక్వేషన్ అనేది ఉండిందనుకో, ఎక్స్ వై అంటే ఓన్లీ 2 అన్నోన్ ఇంటిజర్స్ అనేవి ఉంటాయి. సో ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి అనే ఫామ్లో ఉంటుంది. వేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ వై అనే వాల్యూస్ అనేవి మనకి ఇంటీజర్ వాల్యూస్. అండ్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఏబిసి వాల్యూస్ అనేవి ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఎక్స్ కామా వై ఆర్ అన్నోన్ వేరియబుల్స్. ఎక్స్ వై అనేవి మనకి తెలియదు, అవి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఏ హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 0 వేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జెడ్. అంటే మనకి హోమోజీనియస్ అంటే ఏంది, కాన్స్టెంట్ అనేది ఉండదు హోమోజీనియస్ అంటే. సో కాన్స్టెంట్ అనేది 0కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మనకి సి అనేది కాన్స్టెంట్ కాబట్టి సి వాల్యూ అనేది 0 అవుతుంది హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ అంటే. సో ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 0. ఎక్స్ వై అనేది మనకి ఇంటీజర్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. నోట్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0 ఈజ్ ఏ సొల్యూషన్ called the trivial solution or zero solution of the homogeneous linear Diophantine equation. సో మనకి సొల్యూషన్స్లో 2 టైప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, ట్రివియల్ సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ అంటే మనకి ఎక్స్ వై వాల్యూస్ అంటే మన వేరియబుల్ వాల్యూస్ 0 కానీ అయితే వాటిని ట్రివియల్ సొల్యూషన్ అంటాము. అట్లా కాకుండా సమ్ వాల్యూస్ అనేవి వచ్చాయనుకోండి, జీరోస్ కాకుండా నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి వచ్చాయనుకోండి, వాటిని నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటాము. సో ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0 అయితే మన హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్కి ట్రివియల్ సొల్యూషన్ అంటాము, లేదా జీరో సొల్యూషన్ అంటాం అనమాట. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్. సో నాన్ హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ అంటే ఏంది, నాకు హోమోజీనియస్ అంటే ఏం చెప్పాను, కాన్స్టెంట్ వాల్యూ అనేది 0 ఉంటే అది హోమోజీనియస్. కాన్స్టెంట్ అనేది 0 కాకుండా ఏదైనా సమ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయితే దాన్ని నాన్ హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ అంటాము. సో ఈ నాన్ హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ని సాల్వ్ చేయను కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి, అవి చూద్దాము. యూజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ టు సాల్వ్ ఏ నాన్ హోమోజీనియస్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్. ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జెడ్. సో సమ్ స్టెప్స్ అనేవి ఫాలో అవుతాము, ఆ స్టెప్స్ అనేవి చూద్దాము. 6 స్టెప్స్ అనేవి ఉంటాయి లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ని సాల్వ్ చేయను. సో ఫస్ట్ స్టెప్ అనేది డిటర్మైన్ ద జీసీడీ ఆఫ్ ఏ కామా బి. సో మనకి లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి అనే ఫామ్లో ఉంటుంది కదా. సో ఆ ఏకి బీకి జీసీడీ అనేది కనుక్కోవాలి. లెట్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు డి. సో మనకి ఆ వచ్చిన జీసీడీని డి అనుకుంటాము. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి చెక్ దట్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి డివైడ్స్ సి. సో మనకి సి అనే కాన్స్టెంట్ ఉంటుంది కదా, మనకు వచ్చిన జీసీడీ వాల్యూ అనేది సితో డివైడ్ అవ్వాలన్నమాట. నోట్ ఇఫ్ ఎస్ కంటిన్యూ టు స్టెప్ 3, ఇఫ్ నో స్టాప్ యాజ్ దేర్ ఆర్ నో స్టెప్స్. సో ఆ 2 అనేది డివైడ్ అయితే మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అట్లా కాకుండా డి డజన్ డివైడ్ సి అయిందనుకోండి, అక్కడతో ఆపేసి మనకి సొల్యూషన్ అనేది లేదని రాసేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫైండింగ్ ఏ పర్టికులర్ సొల్యూషన్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి.
బై ఫస్ట్ ఫైండింగ్ x0 y0 సచ్ దట్ ax ప్లస్ by ఈక్వల్ టు d. సో ఇక్కడ x0 y0 అనేది పార్షియల్ అంటే ఇంటీజర్ సొల్యూషన్స్ అనేది అనుకోవాలి. సో ఒక పర్టికులర్ సొల్యూషన్ అనేది అనుకొని సాల్వ్ చేయాలి. సపోజ్ దట్ x ఈక్వల్ టు c/d ఇంటూ x0 y ఈక్వల్ టు c/d ఇంటూ y0. సో ఈ ఫామ్లో రాసుకుంటాము. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి యూజ్ ఏ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ లెట్ u ఈక్వల్ టు x మైనస్ c ఇంటూ x0 బై d v ఈక్వల్ టు y మైనస్ c బై d ఇంటూ y0. సో ఇది ఎప్పుడు ఫాలో అవుతామంటే మనకి 3 వేరియబుల్స్ అనేవి వచ్చినప్పుడు మనము ఎక్స్ వై 2 వేరియబుల్స్ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. 3 వేరియబుల్స్ వస్తే ఇట్లా చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాము. సో ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు ఈ స్టెప్ అనేది డిస్కస్ చేస్తాను. సో మనకి ఓన్లీ ఎక్స్ వై అనేవి ఉండే అనుకోండి, ఓన్లీ 2 వేరియబుల్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, ఈ ఫార్ములా రాసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు x0 ప్లస్ b బై d ఇంటూ ఎన్, వై ఈక్వల్ టు y0 మైనస్ a బై d ఇంటూ ఎన్. సో ఇక్కడ ఎక్స్కి ఇక్కడ ప్లస్ రాసాము, వైకి ఇక్కడ మైనస్ రాసాము. సో మనము వీటిని కావాలంటే ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎక్స్కి మైనస్ రాసి వైకి ప్లస్ అన్న రాసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టము. ఇట్లా 2 పద్ధతులతో ఏది ఫాలో అయినా కూడా మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది అనమాట. మనకి ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ఫాలో అయితే సరిపోతుంది. అట్లా కాకుండా చెప్పే కదా మనకి 2 కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దెన్ వీ విల్ సీ దట్ au ప్లస్ br ఈక్వల్ టు 0. సో au ప్లస్ br ఈక్వల్ టు 0 అని రాసుకొని u ఈక్వల్ టు మైనస్ b బై d ఇంటూ m, v ఈక్వల్ టు a బై d ఇంటూ m అని రాసుకోవాలి. సో ఈ విధంగా అనమాట. x ఈక్వల్ టు c బై d ఇంటూ x0, y ఈక్వల్ టు c బై d ఇంటూ y0 రాసుకున్నాం కదా, అట్లా ఇక్కడ. సో యూకి వీకి 2 సపరేట్గా చేసుకోవాలి. నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసి సాల్వ్ au ప్లస్ bv ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఫర్ u అండ్ v, దస్ ద జనరల్ సొల్యూషన్స్ ఆర్ గివెన్ బై x ఈక్వల్ టు x మైనస్ c బై d ఇంటూ x0 దట్ ఈక్వల్ టు మైనస్ b బై d ఇంటూ m, y మైనస్ c బై d ఇంటూ y0 ఈక్వల్ టు a బై d ఇంటూ m. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఇంటీజర్ సొల్యూషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఇది లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్తో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేస్తాను, అప్పుడు ఈజీగా వచ్చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్దాము. సో ఎగ్జాంపుల్ 1 వచ్చేసి సాల్వ్ ద డయాఫాంటైన్ ఈక్వేషన్ 6x ప్లస్ 15y ఈక్వల్ టు 83, x, y బిలాంగ్స్ టు z. సో మనము వర్కింగ్ ప్రిన్సిపల్ ప్రకారము ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏకి బీకి జీసీడీ కనుక్కోవాలి. ఏకి బీకి జీసీడీ కనుక్కుంటే ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో 3ని ఏమనుకుంటాము, డి అనుకుంటాము. సో డి అనేది 3 అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనకి సి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ సి అనేది 83 ఉంది. సో 83ని 3తో డివైడ్ చేయాలి. 83 డివైడెడ్ బై 3 చేస్తే మనకి డివైడ్ రాదనమాట. అంటే మనకి రిమైండర్ అనేది 0 రాదు. సో సి అనేది డీని డివైడ్ చేయలేదు కాబట్టి సో దట్ దెర్ ఆర్ నో ఇంటీజర్ సొల్యూషన్స్ అని స్టాప్ చేసేసి సొల్యూషన్ అనేది దానికి ఏమి ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సాల్వ్ ద డయాఫాంటైన్ ఈక్వేషన్ 20x ప్లస్ 50y ఈక్వల్ టు 510. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, 20, బి వాల్యూ ఎంత, 50, సి వాల్యూ ఎంత, 510. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏకి బీకి జీసీడీ కనుక్కోవాలి. సో 20కి 50కి జీసీడీ వచ్చేసి 10 అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, 510తో 10ని డివైడ్ చేయాలి. సో అంటే సి డివైడ్స్ టీ చేయాలి. సి డివైడ్స్ టీ చేస్తే 510 అనేది 10తో డివైడ్ అవుతుంది, రిమైండర్ అనేది 0 వస్తుంది. సో దెర్ ఆర్ ఇంటీజర్ సొల్యూషన్, దీనికి ఇంటీజర్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ యూజింగ్ ద యూక్లిడియన్ అల్గారిథం we will find. సో ఇక్కడ మనకి ఓన్లీ 2 వేరియబుల్స్ కాబట్టి మనము చైల్డ్ కండిషనల్లోకి వెళ్ళి వీలోకి మార్చుకొని చేయబడలేదు. ఇక్కడ 2 వేరియబుల్సే కాబట్టి సో యూక్లిడియన్ అల్గారిథం బేస్ చేసుకొని రాసాము. సో ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు డి అని తీసుకున్నాము. ఇప్పుడు x0 y0 అనేది కనుక్కోవాలి కదా. ఇప్పుడు మనకి వీటిల్లో ఎక్స్ వై ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో యూజ్ చేసుకొని చేస్తాము. సో ఎక్స్ వాల్యూ -2 పెట్టాము, వై అనేది 1 పెట్టాము. 20 ఇంటూ -2 ప్లస్ 50 ఇంటూ 1 అంటే -40 ప్లస్ 50 అంటే 10. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది ఈక్వల్ అయింది. సో మల్టిప్లై బోత్ సైడ్స్ బై 51
వి గెట్. అంటే ఇక్కడ 51ని ఎందుకు మల్టిప్లై చేయాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది 20x + 50y = 510 కదా. సో ఇక్కడ 51ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. సో 51 × -2 అంటే -102, 50 × 51 × 1 అంటే ఇక్కడ 51. సో 20 × -102 + 50 × 51 = 510. Hence a particular solution is given by x0 = -102, y0 = -51. సో ఈ వాల్యూస్ అనేది ఏంది, x0 అనేది -102, y0 అనేది 51 అనమాట. ఈ పర్టికులర్ సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ మనము ఇంటీజర్ సొల్యూషన్కి ఫైండ్ అవుట్ చేయను ఫార్ములాస్ ఏం చెప్పాను, x = x0 + b/d × n, y = y0 - a/d × n అని చెప్పాను కదా. సో ఇక్కడ x = x0 అంటే ఎంత, ఇక్కడ -102 సబ్స్టిట్యూట్ చేసాము, ప్లస్ b వాల్యూ అంతే ఎంత 50 b వాల్యూ బై జీసీడీ ఎంత వచ్చింది, d అంటే 10 వచ్చింది ఇంటూ n, దట్ ఈక్వల్ టు -102 + 10 5 50 -102 + 5n. నెక్స్ట్ y వాల్యూ కనుక్కున్నాము, y = y0 - a/d × n, దట్ ఈక్వల్ టు 51 మైనస్ a అంటే ఎంత 20 డివైడెడ్ బై జీసీడీ ఎంత వచ్చింది, d వాల్యూ 10 వచ్చింది, 10 × n, దట్ ఈక్వల్ టు 51 - 2n. సో మనకి ఇంటీజర్ సొల్యూషన్ అనేది కనుక్కోమంటే సరిపోతుంది, ఇక్కడ దాకా చేస్తే సరిపోద్ది. అట్లా కాకుండా మనకి ప్రాబ్లంలో ఫైండ్ ఆల్ ద ఇంటీజర్ సొల్యూషన్స్ అని అడిగాడు అనుకోండి, సో నెక్స్ట్ వాటిని ఇంటీజర్ సొల్యూషన్స్ అని కనుక్కోవాలన్నమాట. సిన్స్ x అండ్ y ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ వి మస్ట్ హ్యావ్. సో ఇక్కడ మనకి x, y వాల్యూస్ అంటే ఏంది, పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. సో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అనేవి రాకూడదు. ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి ఉంటాయి, 0 కన్నా పెద్ద వాల్యూస్ పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి -102 + y1 ≥ 0 తీసుకున్నాము. నెక్స్ట్ 51 = 2n, 51 - 2n ≥ 0 తీసుకున్నాము. ఇక్కడ -102 అనేది రైట్ సైడ్కి పోతే 5n ≥ 102, n ≥ 20.4. సో 102ని 5తో డివైడ్ చేస్తే 20.4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 51 - 2n ≥ 0 కాబట్టి 2n అనేది ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి 2n రైట్ సైడ్ అయిపోతే 51 ≥ 2n అవుతుంది. మనకు కావాల్సింది n వాల్యూ కాబట్టి సో 2n అనేది ఇటు సైడ్కి రాస్తే 2n ≤ 51 అవుతుంది. n ≤ 51/2, n ≤ 25.5. సో ఈ రెండింటి కండిషన్స్ని బేస్ చేసుకొని మనకి n వాల్యూస్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఎగ్జిస్ట్ అవుతాయి. n ≥ 20.5 అంటే n అనేది 21 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ n ≤ 25.5 అన్నాడు అంటే n వాల్యూ అనేది 25 కన్నా చిన్నగా ఉండాలి. సో 25 కూడా అయి ఉంటాయి. సో 25 కూడా రాసుకున్నాము. సో 21 నుంచి 25 వరకు n వాల్యూస్ అనేవి ఉంటాయి. సో సిన్స్ n ఈజ్ అన్ ఇంటీజర్ ఇట్ ఫాలోస్ దట్ n = 21, 22, 23, 24, 25 ఈ 5 n వాల్యూస్ దగ్గర మనకి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ n వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫర్ n = 21, x మనకి x = x0 + b/d × n కదా. సో అది -102 + 5 × n అని వచ్చింది కాబట్టి n ప్లేస్లో 21 సబ్స్టిట్యూట్ చేసాము. -102 + 105 దట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ y ప్లేస్లో y = 51 - 2n కదా, దట్ ఇంప్లైస్ 51 - 2 × 21 అంటే 51 - 42 దట్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ n = 21 అయిపోయింది. 21 దగ్గర x 3 వచ్చింది, y 9 వచ్చింది. నెక్స్ట్ n = 22 దగ్గర x = -102 + 5 × 22 దట్ ఈక్వల్ టు -102 + 110 దట్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ y = 51 - 2 × 22 దట్ ఈక్వల్ టు 51 - 44 దట్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ n = 22 అయినప్పుడు x 8 వచ్చింది, y 7 వచ్చింది. నెక్స్ట్ n = 23 సబ్స్టిట్యూట్ చేద్దాము. x = -102 + 5 × 23 దట్ ఈక్వల్ టు -102 5 × 23 అంటే 115 దట్ ఈక్వల్ టు 13. అట్లాగే y = 51 - 2 × 23 దట్ ఈక్వల్ టు 51 - 46 దట్ ఈక్వల్ టు 5. సో n = 23 అయినప్పుడు x 13 వచ్చింది, y అనేది 5 వచ్చింది. నెక్స్ట్ n = 24 సబ్స్టిట్యూట్ చేద్దాము. x = -102 + 5 × 25 దట్ ఈక్వల్ టు -102 + 120 దట్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ y = 51 - 2 × 24 దట్ ఈక్వల్ టు 21 - 48 దట్ ఈక్వల్ టు 3. సో n వాల్యూ 24 అయినప్పుడు x 18 వచ్చింది, y వాల్యూ అనేది 3 వచ్చింది. సో
నెక్స్ట్ n ఈక్వల్ టు 25 దగ్గర కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ వై వాల్యూస్ కనుక్కోవాలి. సో n ఈక్వల్ టు 25 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు -102 ప్లస్ 5 ఇంటూ 25 దట్ ఈక్వల్ టు -102 ప్లస్ 125 దట్ ఈక్వల్ టు 23. నెక్స్ట్ y ఈక్వల్ టు 51 మైనస్ 2 ఇంటూ 25 దట్ ఈక్వల్ టు 51 మైనస్ 50 దట్ ఈక్వల్ టు 1. హెన్స్ సొల్యూషన్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్. సో ఇవన్నీ ఇంటీజర్ సొల్యూషన్స్ అనమాట. x y n ఈక్వల్ టు 24 నుంచి 25 వరకు, x y ఈక్వల్ టు 3, 9, 8, 7, 13, 5, 18, 3, నెక్స్ట్ 23, 1. నెక్స్ట్ రిజల్ట్ అనేది చూద్దాము. లెట్ ఏ అండ్ బి పాజిటివ్ ఇంటిజర్స్ విత్ డి ఈక్వల్ టు ఏ కామా బి. సో ఏ బి వాల్యూస్ అనేవి పాజిటివ్ ఇంటిజర్స్, జీసీడీ అనేది ఏ కామా బికి డి అనుకుంటాము. ద ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి హ్యాస్ నో ఇంటిజర్ సొల్యూషన్ ఇఫ్ డి డజన్ డివైడ్ సి. సో సి అనేది డితో డివైడ్ కాకపోతే మనకి ఇంటిజర్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ కాదు. ఇఫ్ డి డివైడ్ సి దెన్ దెర్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ ఇంటిజర్ సొల్యూషన్. సో డి అనేది సిని డివైడ్ చేస్తే మనకి చాలా ఇంటిజర్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ వై ఈక్వల్ టు వై నాట్ ఈస్ అ పర్టికులర్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఎక్స్ నాట్ వై నాట్ అనేది పర్టికులర్ సొల్యూషన్ అనమాట. సో మనకి అన్ని సొల్యూషన్స్ అనేవి కావాలంటే n వాల్యూస్ అనేవి వచ్చిన మనకి పర్టికులర్ సొల్యూషన్స్లో నుంచి మనము కండిషన్స్ అనేవి తీసుకొని ఆ రెండింటికి వాల్యూస్ అనేవి కనుక్కుంటాము. దెన్ ఆల్ ద సొల్యూషన్స్ ఆర్ గివెన్ బై. సో అన్ని సొల్యూషన్స్ కావాలంటే x ఈక్వల్ టు ఎక్స్ నాట్ మైనస్ బి బై డి ఇంటూ ఎన్, వై ఈక్వల్ టు వై నాట్ మైనస్ ఏ బై డి ఇంటూ ఎన్. సో వీటిలో నుంచి తీసుకోవచ్చు అనమాట n వాల్యూస్ అనేవి. ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్స్లో 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకొని ఆ రెండింటి కండిషన్స్ని సాల్వ్ చేస్తే మనకి n వాల్యూస్ అనేవి సమ్ రేంజ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ n వాల్యూ అనేది ఈ రెండు ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వై వాల్యూస్ అనేవి మెనీ ఇంటిజర్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సాల్వ్ ద డి ఆఫ్ అండ్ ఈక్వేషన్ 60x ప్లస్ 33y ఈక్వల్ టు 9. సో మనకి ఏ కామా బి వాల్యూస్ అనేవి జీసీడీ అనేవి కొంచెం స్మాల్ నెంబర్స్ ఇస్తే మనం ఈజీగా కామన్ ఫ్యాక్టర్స్ యూస్ చేసుకొని జీసీడీ అనేది రాసుకోవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం పెద్ద వాల్యూస్ ఇచ్చాడు కదా, మనం ఈక్వివలెంట్ అల్గారిథం అనేది యూస్ చేద్దాము. సో ప్రాబ్లం అనేది మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంది, జీసీడీ కనుక్కోవాలి ఏ కామా బికి. సో ఈక్వివలెంట్ అల్గారిథం పట్టి ఎక్కడ మనము ఏ కామా బి వాల్యూస్కి జీసీడీ ఎలా కనుక్కోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియోని చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే పెద్ద వాల్యూని డివిడెండ్గా రాసుకోవాలి 60. సో 33ని డివిజర్గా, 33 1s are 33. సో 60లో నుంచి 33 తీస్తే 27 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 33 అనేది ఇక్కడ డివిడెండ్గా రాసుకోవాలి. సో 27 1s are 27. 33లో నుంచి 27 తీసేస్తే 6 వచ్చింది. నెక్స్ట్ ఈ 27 ఇక్కడ రాసుకోవాలి. 6 4s are 24. 27లో నుంచి 24 తీస్తే 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 6 అనేది ఇక్కడ రాసుకోవాలి. 3 2s are 6. ఇక్కడ రిమైండర్ అనేది 6లో నుంచి 6 తీస్తే 0 వచ్చింది. సో ఇక్కడ మనము స్టాప్ చేసేయాలి డివిజన్ అనేది. సో ఈ డివిజన్ని పట్టి మనము డివిజనల్ అల్గారిథం బేస్ చేసుకొని ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే ఫామ్లో రాస్తాం కదా, ఆ ఫామ్లో ఇవన్నీ రాసుకున్నాము. సో 60 ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్, 33 ఇంటూ 1 ప్లస్ 27. నెక్స్ట్ 33 ఈక్వల్ టు 27 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ 6. నెక్స్ట్ 27 ఈక్వల్ టు 6 ఇంటూ 4 ప్లస్ రిమైండర్ 3. నెక్స్ట్ 6 ఈక్వల్ టు 3 ఇంటూ 2 ప్లస్ 0. సో మనకి లీస్ట్ నాన్ జీరో రిమైండర్ ఉంటుంది కదా, దాన్నే జీసీడీ అంటాము. సో మనకి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 పైన ఏముంది 3 ఉంది. 3 అనేది లీస్ట్ నాన్ జీరో రిమైండర్ ఈ రిమైండర్స్ అన్నిటిలో. సో మనకి జీసీడీ అనేది 3. సో జీసీడీ ఆఫ్ 33, 60 ఈక్వల్ టు 3. సో ఇప్పుడు మనము సి డివైడ్స్ డి చేయాలి. సో అంటే మనకి 9/3, 3 డివైడ్స్ 9 అంటే 9/3 కదా, 3 3s are 9, రిమైండర్ అనేది 0 వస్తుంది. సో మనకి ఇంటీజర్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినట్టు. సో దట్ దెర్ ఆర్ ఇంటీజర్ సొల్యూషన్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ జీసీడీ అనేది మనము ఈక్వివలెంట్ అల్గారిథం బేస్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం కదా. సో మన లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్స్లోకి దీన్ని తెచ్చుకోవాలన్నమాట. సో తెచ్చుకోవాలంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ని పట్టి మనము రాసుకుందాము. సో ఇది వచ్చేసి మనం డివిజన్ చేసిన దగ్గర ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని ఫామ్లో రాసాం కదా పైంది, అది ఇక్కడ పక్కన సైడ్ రాసాను, పైన కనపడట్లేదు కాబట్టి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి జీసీడీ అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ 3 కదా, ఇది జీసీడీ అనమాట. సో జీసీడీ వచ్చిన దగ్గర ఏం చేయాలంటే 3 ఈక్వల్ టు ఇక్కడ 27, ఈ 6 ఇంటూ 4 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 3 ఈక్వల్ టు 27 మైనస్ 6 ఇంటూ 4 అని రాసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాగే అన్ని రిమైండర్స్కి మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ రిమైండర్ అంతా 6 కదా, 6 ఈక్వల్ టు
33 మైనస్ 27 ఇంటూ 1 ఇక్కడ 6 ఉంది కదా, సో 27 మైనస్ 6 అంటే ఎంత 33 మైనస్ 27 ఇంటూ 1, సో 33 మైనస్ 27 ఇంటూ 4. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాము. 3 ఈక్వల్ టు 27 మైనస్, సో 33 ఇంటూ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27 ఇంటూ 4. నెక్స్ట్ ఇక్కడ మనకి రిమైండర్ ఎంత ఉంది 27 దగ్గర రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు 27 అంటే మనకి ఇక్కడ ఉంది కదా 27 ప్లస్ 27 ఇంటూ 4 అంటే 27 ఇంటూ 5 అవుతుంది, మైనస్ 33 ఇంటూ 4. సో 27 అంటే 60 మైనస్ 33 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 60 మైనస్ 33 ఇంటూ 5 మైనస్ 33 ఇంటూ 4. సింప్లిఫై చేస్తే 60 ఇంటూ 5 మైనస్ 33 ఇంటూ 5 మైనస్ 33 ఇంటూ 4 మైనస్ 33 ఇంటూ 4 మైనస్ 33 ఇంటూ 5 అంటే మైనస్ 33 ఇంటూ 9 అవుతుంది. దట్ ఇంప్లైస్ 3 ఈక్వల్ టు, సో మనకి ఈక్వేషన్ ఏముంది 60x ప్లస్ 33y ఈక్వల్ టు 9 కదా. మనకి ఇచ్చిన లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ ఏంది 60x ప్లస్ 33y ఈక్వల్ టు 9. ఇది మనకి ఇచ్చిన లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్. సో ఈ ఫామ్లోకి తీసుకురావాలి. ఇక్కడ మనకి 60 వచ్చేసింది, నెక్స్ట్ 33 అనేది వచ్చేసింది. సో ఈక్వల్ టు 9 రావాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈక్వల్ టు 9 రావాలంటే సో ఇక్కడ 60 అనేది, సో ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది 5, నెక్స్ట్ ప్లస్ కదా ప్లస్ 33 ఇంటూ వై, ఇక్కడ -9 ఉంది కాబట్టి -9 ఈక్వల్ టు 3. సో ఇక్కడ వచ్చేసింది. మనకి ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది 9 ఉంది. 9 రావాలంటే ఇక్కడ ఏం చేయాలి బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేయాలి. సో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఏ వాల్యూస్ బి వాల్యూస్ అనేవి చేంజ్ చేయకూడదు అనమాట మనము. సో ఏబీ వాల్యూస్ని చేంజ్ చేయకుండా ఎక్స్ వైలోనే మనం మల్టిప్లై చేద్దాము. సో 3తో మల్టిప్లై చేద్దాము. 60 ఇంటూ ఇక్కడ 5 ఉంది కదా, 5 3s are 15, 15 మైనస్ 27 ఇంటూ, సో ఇక్కడ 27 ఎందుకు వచ్చిందంటే 9 3s are ఎంత 27 ఇంటూ 33 దట్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ నాట్ ఎంత 15, వై నాట్ ఎంత -27. సో ఇక్కడ చూడండి ఎక్స్ వైలోనే మనం మల్టిప్లై అనేది చేసాము. ఏ అనేది 60, బి అనేది 33, ఈ రెండు వాల్యూస్ అనేవి మార్చలేదు అనమాట. సో మనకి పర్టికులర్ సొల్యూషన్ అనేది ఎక్స్ నాట్ 15 వచ్చింది, వై నాట్ అనేది -27 వచ్చింది. సో మనము ఇంటీజర్ సొల్యూషన్ అనేది కనుక్కోవాలంటే మనకి ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ బి బై డి ఇంటూ ఎన్, వై ఈక్వల్ టు వై నాట్ మైనస్ ఏ బై డి ఇంటూ ఎన్. సో ఎక్స్ నాట్ అనేది 15, వై నాట్ అనేది -27. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అంటే 15 ప్లస్, సో ఇక్కడ బి అంటే ఎంత 33 రాసాము, డివైడెడ్ బై మనకి జీసీడీ ఎంత వచ్చింది 3 వచ్చింది ఇంటూ ఎన్ దట్ ఈక్వల్ టు వై అంటే -27, వై నాట్ అంటే ఎంత వచ్చింది -27 వచ్చింది, మైనస్ ఏ అంటే ఎంత 60 బై జీసీడీ ఎంత వచ్చింది 3 ఇంటూ ఎన్. సో ఎక్స్ ఈక్వల్ టు 15 ప్లస్ 3 11s are 33, 15 ప్లస్ 11n. సో ఇక్కడ y ఈక్వల్ టు -27 మైనస్ 320s are 60 ఇంటూ ఎన్. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి x ఈక్వల్ టు 15 ప్లస్ 11n, y ఈక్వల్ టు -27 మైనస్ 20n, వేర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ Z. సో ఫైండ్ ద ఇంటీజర్ సొల్యూషన్ అంటే ఇట్లా ఇక్కడ వరకు చేసి ఆపేస్తే చాలు. అట్లా కాకుండా ఫైండ్ ఆల్ ద ఇంటీజర్ సొల్యూషన్స్ అన్నాడు అనుకోండి, ఇందాక మనం ఎగ్జాంపుల్ 2లో చేసాం కదా. సో 15 ప్లస్ 11n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి, -27 మైనస్ 20n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకొని ఈ రెండింటి మధ్య కొన్ని వాల్యూస్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ n వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అన్ని ఇంటీజర్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ ఇన్ నెంబర్ థియరీ. If you like this video, please subscribe to my channel and share it to your friends. Thank you.